మానవులందరి ఉమ్మడి సొత్తు భాష అని ఎవరి అభిప్రాయం? ఆప్షన్ ఏ రామచంద్రవర్మ, ఆప్షన్ బి ఆచార్య చేకూరి రామారావు, ఆప్షన్ సి వెలమల సిమ్మన్న, ఆప్షన్ డి ఎవరూ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెలమల సీమన్న మానవులందరి ఉమ్మడి సొత్తు భాష అని అభిప్రాయపడ్డారు. మొదటి పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం. ఆప్షన్ ఏ అర్ధవ్యాకోచం, ఆప్షన్ బి అర్ధ సంకోచం, ఆప్షన్ సి అర్ధ సౌమ్యత, ఆప్షన్ డి అర్ధగ్రామ్యత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అర్ధవ్యాకోచం. మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం. తెలుగు వ్యాకరణాన్ని శాస్త్ర దృష్టిలో సున్నితంగా పరిశీలించి తెలుగు భాషా శాస్త్ర పరిశోధనను కొత్త పుంతలు వేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆప్షన్ బి చేకూరి రామారావు, ఆప్షన్ సి రామచంద్రవర్మ, ఆప్షన్ డి వెలమల సీమన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చేకూరి రామారావు. తెలుగు వ్యాకరణాన్ని శాస్త్ర దృష్టిలో సున్నితంగా పరిశీలించిన వారు. 2011 లెక్కలను అనుసరించి ఉమ్మడి ప్రదేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు సుమారుగా ఆప్షన్ ఏ 8.26 కోట్లు, ఆప్షన్ బి 8.46 కోట్లు, ఆప్షన్ సి 8.66 కోట్లు, ఆప్షన్ డి 8.86 కోట్లు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8.46 కోట్లు 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రజలు. దక్షిణ ఆసియాలో బలూచిస్తాన్ నుంచి శ్రీలంక దాకా ఉపయోగంలో ఎన్ని ద్రవిడ భాషలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 26. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 24. దక్షిణ ఆసియాలో బలూచిస్తాన్ నుంచి శ్రీలంక దాకా ఉపయోగంలో 24 ద్రవిడ భాషలు ఉన్నాయి. మన దేశంలోని భాషల్లో మాట్లాడే జనాభా దృష్ట్యా చూస్తే తెలుగు ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి రెండవ స్థానం, ఆప్షన్ సి మూడవ స్థానం, ఆప్షన్ డి నాలుగవ స్థానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ స్థానం. మన దేశంలోని భాషల్లో మాట్లాడే జనాభా దృష్ట్యా చూస్తే తెలుగు రెండవ స్థానంలో ఉంది. ప్రథమ భాషాభ్యసనం విషయంలోనే విద్యార్థి నోటి మాట పలుకవలనంటే ఒక యజ్ఞంగా ఉంటుంది. నాలుక తనను ఎక్కడ మోసం చేస్తుందో అని నోరు తెరవడానికే సందేహిస్తుంటాడు అని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ స్పార్ చేకూరి రామారావు, ఆప్షన్ బి జాన్ ఎల్, ఆప్షన్ సి హాకెట్, ఆప్షన్ డి వెల్లెస్లీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాన్ ఎర్ల్. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఎన్ని భాషలలో మాట్లాడేవారు? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 19. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 18. మన ప్రధాని పివి నరసింహారావు గారు 18 భాషలు మాట్లాడేవారు. కింది ఏ వాదం ప్రకారం బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి దానితో పాటు ఓం అనే శబ్దం ఏర్పడిందని, ఆ ఓంకారమే భాషకు మూలం? ఆప్షన్ ఏ డింగ్ డాంగ్ వాదం, ఆప్షన్ బి యోహిహో వాదం, ఆప్షన్ సి బౌబౌ వాదం, ఆప్షన్ డి స్ఫోటవాదుల వాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్ఫోటవాదుల వాదం. చంటి అనే విద్యార్థి అక్షరాలను చిన్న చిన్న పదాలను రాయగలుగుతున్నాడు. అతనిలో సాధించబడిన భాషా నైపుణ్యము? ఆప్షన్ ఏ పఠన నైపుణ్యం, ఆప్షన్ బి లేఖన నైపుణ్యం, ఆప్షన్ సి శ్రవణ నైపుణ్యం, ఆప్షన్ డి భాషణ నైపుణ్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లేఖన నైపుణ్యం. యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయం కోసం వ్యక్తుల సమాజాల మధ్య సహకారాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడానికి
ఉపకరించే ధ్వని సంకేతాల సముదాయమే భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఓగ్డేస్, ఆప్షన్ బి జాన్ పి హార్స్, ఆప్షన్ సి రామచంద్రవర్మ, ఆప్షన్ డి స్టట్వర్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్టట్వర్ట్. విషయబోధకంబు వాక్యంబు అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆప్షన్ బి చేకూరి రామారావు, ఆప్షన్ సి రామచంద్రవర్మ, ఆప్షన్ డి వెలమల సిమ్మన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహుజనపల్లి సీతారామాచార్యులు విషయబోధకంబు వాక్యంబు అని అన్నారు. ఈ కుటుంబమునకు చెందిన భాషలకు వ్యాప్తి ఎక్కువ. ఆప్షన్ ఏ ఇండో యూరోపియన్ భాషలు, ఆప్షన్ బి సెమిటిక్ హమటిక్ భాషా కుటుంబం, ఆప్షన్ సి పిన్నో ఉగ్రియస్ కుటుంబం, ఆప్షన్ డి ద్రావిడ భాషా కుటుంబం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండో యూరోపియన్ భాషల కుటుంబములకు చెందిన భాషలు వ్యాప్తి ఎక్కువ. చీనో టిబెటస్ భాషా కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు చెప్పారు? ఆప్షన్ ఏ 85, ఆప్షన్ బి 95, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 115. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 115. చీనో టిబెటస్ భాషా కుటుంబాల్లో 115 భాషలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు తెలిపారు. సెమిటిక్ హమెటిక్ భాషా కుటుంబంలో కింది ఏ భాష అత్యధిక ప్రచారం గల భాష? ఆప్షన్ ఏ పర్షియన్, ఆప్షన్ బి హిబ్రూ, ఆప్షన్ సి అరబిక్, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అరబిక్. సెమిటిక్ హమెటిక్ భాషా కుటుంబంలో అరబిక్ భాష అత్యధిక ప్రచారం గల భాష. విస్తృతార్థంలో ఉన్న పదం సంకుచితార్థాన్ని బోధించడం. ఆప్షన్ ఏ అర్ధవ్యాకోచం, ఆప్షన్ బి అర్ధ సంకోచం, ఆప్షన్ సి అర్ధ సౌమ్యత, ఆప్షన్ డి అర్ధగ్రామ్యత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అర్ధ సంకోచం. విస్తృతార్థంలో ఉన్న పదం సంకుచితార్థంతో బోధించడం అనేది అర్ధ సంకోచానికి చెందినటువంటిది. సహజ సిద్ధమైన ఇచ్ఛయే భాష ఆవిష్కారానికి మూలం అనేది కింద ఏ వాదం ప్రకారం? ఆప్షన్ ఏ డింగ్డాంగ్ వాదం, ఆప్షన్ బి యెహోవావాదం, ఆప్షన్ సి వివక్షావాదం, ఆప్షన్ డి స్ఫోటవాదుల వాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వివక్షావాదం. ఎవరి అభిప్రాయం ప్రకారం మనస్సులోని భావపరంపర ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ఎదుటివారి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నది ఎవరు? ఆప్షన్ ఏ జాన్ పి హక్స్, ఆప్షన్ బి రామచంద్రవర్మ, ఆప్షన్ సి ఓగ్డేస్ మరియు రిచర్డ్, ఆప్షన్ డి స్టట్వర్ట్. ఎవరి అభిప్రాయం ప్రకారం మనస్సులోని భావపరంపర ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలనే భాష అన్నది ఆప్షన్ బి రామచంద్రవర్మ. ఈ భాషా కుటుంబంలోని భాషల్లో పదాలు ఏకాక్షరాలుగా ఉంటాయి. వీటికి వ్యాకరణం ఉన్నట్టు తెలియదు. స్వరములకు ప్రాధాన్యత ఎక్కువ. వేర్వేరు స్వరరీతులను అనుసరించి ఒకే పదానికి వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఆప్షన్ ఏ సెమిటిక్ హమెటిక్ భాషా కుటుంబం, ఆప్షన్ బి చీనో టిబెటన్ భాషా కుటుంబం, ఆప్షన్ సి పిన్నో ఉగ్రియస్ భాషా కుటుంబం, ఆప్షన్ డి ద్రావిడ భాషా కుటుంబం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చీనో టిబెటన్ భాషా కుటుంబానికి ఏకాక్షర పదాలుగా ఉంటాయి. వాటి వ్యాకరణం ఉన్నట్టు వాటికి తెలియదు. స్వరములకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వేరువేరు స్వరరీతులను అనుసరించి ఒకే పదానికి వేరువేరు అర్థాలను కలిగి ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్